వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించి మల్టీమీడియా సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది 6th సెమిస్టర్ సంబంధించింది. ఓకే, ప్రస్తుతానికైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది 6th సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్. వేరే యూనివర్సిటీస్లో వేరే సెమిస్టర్లో కూడా ఉండొచ్చు. ఇదే సబ్జెక్ట్ అయితే, ఇదే సిలబస్ అయితే మీరు దీన్నే ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడంలో కొంత నేను టైం తీసుకున్నాను, ఎందుకంటే యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంట్ మా కాలేజ్లో లేదనమాట. సో ఉన్నటువంటి కాలేజ్లో వాళ్ళని అడిగి నేను ఈ క్వశ్చన్స్ తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. జస్ట్ ఇవి చదివితే చాలు వాళ్ళు పాస్ అయిపోతారని చెప్పేసి అన్నారు. ఇంకా వీటితో పాటు ఇంకా టైం ఉంటే అడిషనల్గా కూడా చదవండి, ఇంకా మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే, మీరు అలాగే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ వైజ్గా నేను చూపిస్తాను క్వశ్చన్స్ అన్నీ కూడా. మీడియా అండ్ డేటా స్ట్రీమ్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మల్టీమీడియా సిస్టమ్స్. డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా స్ట్రీమ్స్. Discuss the digital representation of audio. Describe the processes involved in speech generation, analysis, and transmission. Digital image and animations. Explain the process of digital image analysis and recognition. Describe the representation and digitalization of video. Define the basic concepts of animations. Explain how animations are controlled and transmitted. ఇక లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా, 4th వన్, ఇది అడిషనల్గా చదువుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాకపోవచ్చు, బట్ కాన్సెప్ట్తో తయారు చేస్తారన్నమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. ఈ కాన్సెప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ అనాలిసిస్ అని ఉంది. దీంట్లోకి వెళ్ళి ఈ వేరే రకంగా ఫామ్ కావచ్చు, బట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా ఈ క్వశ్చన్లో. ప్రతి క్వశ్చన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కంప్లీట్గా చదవండి. Unit 3, Data Compression, Standards and Storage. Describe the JPEG Data Compression Standard. Explain the H.261 Compression Standard. Discuss the MPEG and DVI standards. Describe the various optical storage devices and standards. Describe the various optical storage devices and standards such as CD-ROM, CDWO. సో ఇది అడిషనల్ క్వశ్చన్ అనమాట. వీలైతే ఇది కూడా ఒకసారి చూసుకోండి. దీంతో పాటు ఇంకోటి కూడా ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రియల్ టైమ్ మల్టీమీడియా. దీని గురించి కూడా రాయండి అని చెప్పేసి అన్నారు. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఇందులోనే కవర్ అయిపోతాయి, లాంగ్ క్వశ్చన్స్ ఆన్సర్ కూడా కవర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ 4th యూనిట్ చూస్తే, మల్టీమీడియా కమ్యూనికేషన్ సిస్టమ్, డేటాబేస్ అండ్ సింక్రొనైజేషన్. డిస్క్రైబ్ ద కంపోనెంట్స్ ఆఫ్ ఏ మల్టీమీడియా కమ్యూనికేషన్ సిస్టమ్. ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్స్పోర్ట్ subsystem and QoS in multimedia communication. Describe the characteristics and data structures of multimedia database. Explain the issues related to synchronization in multimedia system. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మ్యాక్సిమం మీకు హెల్ప్ చేస్తాయి ఎగ్జామినేషన్లో. వీటిని బాగా చదవండి, రిపీటెడ్గా చదవండి, ప్రాక్టీస్ చేయండి వీలైతే. దీంతో పాటు ఇంకా కొన్ని కూడా చదవండి. నా సజెషన్ ఏంటంటే, కేవలం ఇవి మాత్రమే కాదు, మిగతా క్వశ్చన్స్ కూడా చదవండి. ఓకే, అది అనమాట దీనికి సంబంధించి. మీకు ఇది హెల్ప్ అయ్యా లేదనేటువంటిది కూడా మీరు ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా మీరు మీ అభిప్రాయం అనేటువంటిది కామెంట్ సెక్షన్లో రాస్తే మిగతా స్టూడెంట్స్ కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది కావాలో కామెంట్ సెక్షన్లో రాయండి, దాన్ని కూడా చేసి పెడతాను. థ్యాంక్ యూ.